బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ లో అద్భుతమైన కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపుతూ దూసుకుపోతుంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా. సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఓపెనింగ్స్ పరంగా నిరాశ కలిగించే కలెక్షన్లను సాధిస్తుందేమో అని అనుకోగా మొదటి రోజు ఈవినింగ్ షోల నుండి జోరును చూపించడం మొదలుపెట్టిన ఈ సినిమా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఎక్సలెంట్ కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తూ ఇప్పుడు 50 కోట్ల మార్కు దిశగా పరుగులు పెడుతూ ఉండగా 6వ రోజు సినిమాకు గాంధీ జయంతి నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ లభించగా అన్ని చోట్ల మంచి జోరును చూపించిన ఈ సినిమా హిందీలో ఆల్మోస్ట్ మొదటి రోజుకు ఈక్వల్ అనిపించే రేంజ్ జోరు చూపించిందని ఆల్రెడీ అప్డేట్ చేయగా సినిమా ఎక్సలెంట్ కలెక్షన్లనే సాధించింది కానీ మొదటి రోజు కలెక్షన్లను అందుకోలేకపోయింది. అయినా కానీ 5వ రోజుతో పోల్చితే 6వ రోజు ఆల్మోస్ట్ 80% వరకు గ్రోత్ ను చూపించగలిగింది సినిమా. 5వ రోజు 4.8 కోట్ల నెట్ కలెక్షన్లు అందుకుంటే 6వ రోజు ఏకంగా 7.15 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ల మార్కును సాధించి దుమ్ముదుమారం లేపింది. దాంతో 6 రోజులు పూర్తయిన తర్వాత టోటల్ గా హిందీలో 45.87 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ల మార్కును సాధించింది దేవరా మూవీ. ఇవి ఎక్సలెంట్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. సినిమాకు జరిగిన ప్రమోషన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర హిందీలో ఎక్సలెంట్ గా దుమ్ము లేపింది ఇప్పటి వరకు. ఇక మొదటి వారాన్ని హిందీలో 50 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా నెట్ కలెక్షన్లతో పూర్తి చేసుకోబోతుంది. మొత్తం మీద చూసుకుంటే హిందీలో సినిమాకు హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 20 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ జరగగా 6 రోజుల్లో హిందీలో కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసేసింది ఈ సినిమా. ఇక మీదట హిందీలో వచ్చేవన్నీ కూడా లాభాలేనని చెప్పవచ్చు. ఇక మిగిలిన రన్ లో బాక్సాఫీస్ దగ్గర హిందీలో సినిమా ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను చూపించి 75 కోట్ల మార్కును ఎన్ని రోజుల్లో అందుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.